ఉక్రెయిన్లోని ఒక్కొక్క నగరాల్ని స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్నటువంటి మాట వాస్తవం. అందులో కీలకమైనటువంటి అంశం కార్కివ్లో, ఏదైతే కార్కివ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉవాన్స్క్ నగరాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఇది తాజాగా జెలెన్స్కీ కూడా అంగీకరిస్తున్నాడు. ఇప్పటికి ఇది 10వ నగరం టోటల్గా అది హస్తగతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో 6 గ్రామాలని లిబరేట్ అని చెప్తుంది, అంటే స్వతంత్ర కల్పించామని చెప్తుంది ఉక్రెయిన్ నుంచి రష్యా. కానీ అదో రకంగా చెప్పాలంటే రష్యా ఆక్రమించుకుంది అన్నటువంటి పాయింట్. ఇప్పుడు వచ్చేటప్పటికి నగరాలలో ప్రత్యేకించి ఒర్చాన్స్క్ దీని పూర్తి పేరు, ద ఉక్రేనియన్ ఆర్మీ ఈజ్ ఇన్ ఏ ఫిక్స్ యాజ్ రష్యన్ ఫోర్సెస్ అడ్వాన్స్ ఇన్ ద కార్కివ్ రీజియన్ విచ్ దే స్టార్మ్డ్ ఆన్ May 10th. Russian forces have claimed control over 9 villages in Ukraine northeastern region and are now including closer to the liberation of Luhansk. Ukrainian army has admitted tactical success of the Russians and said that 14 out of the 22 attempted advances are still proceeding. ఇది ఇప్పటికి మేము 22 సార్లు అటెంప్ట్లు చేస్తే 14 ఆపామంటుంది. అంటే మిగతా అన్ని కూడా అయినట్టే. టోటల్గా చూస్తే ఆ నగరం దాదాపుగా రష్యా హస్తగతమైనట్టే అన్నటువంటి మాట వినబడుతోంది.